నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. భీమిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. వినసం పైన పాటలకు యువత స్టెప్పులతో అదరగొట్టారు. కూటమి జెండాలు రెపరెపలాడాయి. గంటా శ్రీనివాసరావుకు మహిళలు హారతలిచ్చి ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో గంటా తనయుడు రవితేజ, ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు పాల్గొన్నారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం సేరికండం, రెడ్డిపల్లి, మద్ది, పోట్నూరు గ్రామాల్లో ఫుల్ జోష్తో గంటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 22 పంచాయతీలలో దిగ్విజయంగా ప్రచారం ముగించారు. పద్మనాభం మండలంలో మెజార్టీ గ్రామాలు గంటా శ్రీనివాసరావు అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కంకణం కట్టుకున్నారు. కుటుంబంలో సభ్యునిగా ఎవరికి వారు బాధ్యతలు తీసుకుని గంటాను నాయకులు, కార్యకర్తలు ముందుకు నడిపించాలని అన్నారు. చదువుకునే ఉద్యోగం లేని నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూటమి ప్రభుత్వం ఇవ్వబోతుందని అన్నారు. ఇలా ఓ పక్క అభివృద్ధి, మరోవైపు సంక్షేమం రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లడమే పార్టీ లక్ష్యమని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఏపీలో పాలన గాడి తప్పిందని, పాలనను గాడిలో పెట్టాలంటే కూటమి గెలవాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రెడ్డిపల్లె రహదారికి టీడీపీ హయాంలో నిధులు మంజూరు చేసినప్పటికీ ఆ నిధులను ఉపయోగించలేదని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం వచ్చి 5 ఏళ్లైనా రహదారి నిర్మాణం చేపట్టలేదని విమర్శించారు. లేకుండా తనకి ఇష్టమైన పార్టీ దగ్గరికి, పార్టీ మీటింగులకి వెళ్లాలో వద్దనేది అతను నిర్ణయించుకునే స్వేచ్ఛ కూడా లేకుండా, అందుకే మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఈ రోజు మళ్ళీ ఓట్లు అడుగుతున్నాడో అతనికి ఒక నైతిక హక్కు ఉందా అని చెప్పి మనం అందరం కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఆయన మద్యపాన నిషేధం చేసి మళ్ళీ ఓట్లు అడుగుతానన్న పెద్ద మనిషి మళ్ళీ ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నామని చెప్పి మనం మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఆయన చెప్పిన హామీలు ఒక్కొక్కటి చూస్తే ఏదైతే 99.9% అమలు చేశానని చెప్తా ఉన్నాడో ఏ హామీలు కూడా ఆయన పూర్తిగా అమలు చేయాల. ఆ రోజు అమ్మఒడి కార్యక్రమం ఎన్నికల ముందు మనకు చెప్పాడు. ఆయన నవరత్నాల్లో కూడా పెట్టాడు. ఏదైతే అమ్మఒడి ఉందో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మొత్తం కూడా అమ్మఒడి ఇస్తానని చెప్పాడు. మరి ఆ తర్వాత వాళ్ళ భార్య భారతిరెడ్డి గారు చెప్పారు, వాళ్ళ చెల్లెళ్ళు షర్మిలారెడ్డి గారు చెప్పారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పారు. మరి మనందరం నమ్మి ఓట్లేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం పేరే అమ్మఒడి. అమ్మఒడి అంటే అమ్మకి ఇచ్చే కార్యక్రమం. అమ్మ ఒక్కతే కదా, పిల్లలు ఎంతమంది ఉంటే దానికి సంబంధం ఏంటి, ఇంట్లో ఒక్కరికి ఇస్తానని చెప్పారు. మొన్న చదువుతాం, అబ్బాయిని చదువుతామా, అమ్మాయిని చదువుతామంటే ఆ భర్త అంటా ఉన్నాడు. ఎందుకంటే మరి మనకి ఒకరికే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, మరి అబ్బాయిని చదివిస్తే అబ్బాయి బాగానే ఉంటుంది, అమ్మాయి భవిష్యత్తు ఏంటి, కాదు అమ్మాయిని చదివిస్తే అబ్బాయి బతికలా ఉంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ప్రత్యేకించి చనిపోయేదాకా కూడా రాజశేఖర గారి గురించి ఎప్పుడు దీనికి పంచండి. అటువంటి 2,000 రూపాయలు మనం 2,000 రూపాయలు చేశాం. 1,800 రూపాయలు పెంచిన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం అనేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు రోజు చెప్పాడు. నేను పెన్షన్ 3,000 చేస్తానన్నాడు. సరే నిజమే కదా, 3,000 చేస్తానన్నాడు. నమ్మి ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత మళ్ళీ మెలకి పెట్టాడు. నేను చెప్పాను, ఎందుకంటే ఈరోజు ఈ ఉమ్మడి కూటమి అయిందంటే దానికి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆయన దాన్ని చేయడం జరిగింది. అదేదో సినిమాలో అత్తారింటికి దారిలో డైలాగ్ చెప్తాడు ఆయన, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసని. అదేవిధంగా ఆయన తగ్గాడు. ఆయన కొన్ని సీట్లు త్యాగం చేశాడు. ఆయనకు ఇచ్చిన సీట్లో కూడా ఒక ఎంపీ సీటు 3 ఎమ్మెల్యే సీట్లు తగ్గించుకొని బీజేపీకి ఇచ్చి ఈ కూటమిని విజయవంతం చేశాడు. ఎందుకు విజయవంతం చేశాడంటే ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చెల్లకూడదు. ఒక్క ఓటు కూడా పక్కకెళ్ళిందంటే పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బరాయించే శక్తి లేదు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని. అందుకే అటువంటి ప్రమాదం రాకుండా, వ్యతిరేక ఓటు చేలకుండా మొత్తం కూటమిగా ఏర్పాటు చేశారు. అందుకే రేపు జరిగే ఎన్నికల్లో మన అన్ని ఓట్లు కూడా 2 ఓట్లు కూడా ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు